అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరోసారి ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించారు. తెల్లవారుజామున 5 గంటలకే ఆయన అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 2 గంటల పాటు ఆసుపత్రి మొత్తం కలియదిరిగారు. ఎమ్మెల్యే దగ్గుపాటి రాకతో వైద్యులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుగా ఆయన ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. రోగులు, వారి అటెండర్లతో మాట్లాడారు. వైద్యులు బాగా స్పందించారా, మీరు వచ్చిన ఎంతసేపటికి అడ్మిట్ చేసుకున్నారు వంటి అంశాల గురించి కూలంకషంగా తెలుసుకున్నారు. అనంతరం ఆర్థో, గైనిక్, ఎంఎస్, ఎఫ్ఎస్ వార్డులను పరిశీలించారు. రోగులు, వారి అటెండర్ల నుంచి ఆసుపత్రిలో అందుతున్న సేవలపై పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తమైంది. దీనిపై ఎమ్మెల్యే దగ్గుపాటి కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రి కేవలం 560 పడకలు మాత్రమే ఉందని, కానీ ఇక్కడ 1200 మందికి పైగా ఇన్ పేషెంట్లకు సేవలు అందిస్తున్నారన్నారు. అలాగే 2500 నుంచి 3000 మంది ఓపీకి వస్తూ ఉన్నారన్నారు. ఇంత ఒత్తిడి ఉన్నప్పటికీ వైద్యులు ఎక్కడా రాజీ పడకుండా సేవలు అందిస్తున్నారన్నారు. రోగుల నుంచి ఎక్కడా కూడా ఫిర్యాదులు లేవని, గత కొన్ని రోజులుగా వార్తాపత్రికల్లో, వార్తల్లో ఎంత నిజం ఉందన్నది తెలుసుకోవాలనే ఈ ఆకస్మిక తనిఖీలు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కొన్ని పనులు నిర్మాణ దశలో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేసే విధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ని కోరుతామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ఏమైంది పెద్దమ్మా? ఏమ్మా ఎప్పుడు చేయమని అంటారు? ఎవరు ఎట్లుంటామా? ఏమన్నా దేనికి అడ్మిట్ చేసావు హాస్పిటల్లో? నువ్వు వాళ్ళు కుట్టిన దానికి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి తల్లి? మా సూపరింటెండెంట్ గారి ముందు అడిగితే ఏం చెప్తాం సార్ అంటారా? ఫెసిలిటీ బాగుంది. వచ్చినారు డాక్టర్లు బాగానే చూసుకున్నారా? ఎంతసేపట్లో జాయిన్ చూస్తున్నా ఏం రాసామని. ఇక్కడ మేడం ఏ ఊరునా? ఎవరు? ధర్మాపురమా? ఏమైంది? ఎప్పుడు ఎంత వయసు? ఏమ్మా ఏమైంది తల్లి నీకు? తేలుగుట్టిందా? ఏ ఊరు? అనంతపురం మీద. డాక్టర్లు బాగానే చూస్తున్నారా? నిజం చెప్పు, నిజం చెప్పు ఉంటా. ధర్మవరం హాస్పిటల్ లేవా? ఈ సెంట్రల్ పిహెచ్సిలో కొద్దిగా సింపుల్ గా దొమ్మలు ఒప్పిస్తానాయా? అది రాయదుర్గం. ఏమొచ్చినావు? ఏమైంది? ఏమన్నా చూసి క్లీన్ చేయించండి మేడం. అవన్నీ మేడం వస్తానే ఏమన్నా ఇబ్బంది పడ్డారా? ఏమన్నా వస్తానే చేర్చుకున్నారా? సెకండ్ ఇయర్. బెడ్స్ అన్ని ఖాళీగా ఉన్నాయి మేడం. ఏమైంది? పుట్టినప్పుడు ఏడవలేదా? ఎన్ని గంటలు ఏడవలే? అట్లయితే కొంచెం జాగ్రత్తగా చూపించుకోండి. ముందు ఇట్లా ఏ ఊరు అమ్మది?
కొద్దిగా దీన్ని బట్టి చూస్తే ఒక ప్రొసీజర్కి అలవాటు పడిపోయారు. 3 యూనిట్లు ఉన్నాయి సార్. ఇది సర్జికల్ వార్డ్. ఏమైందమ్మా? అపెండిక్స్. ఏ ఊరమ్మా? ఇస్తున్నారా? ఎవరన్నా డబ్బులు అడుగుతున్నారా ఏమన్నా? కడుపు నొప్పి ఆపరేషన్. యా ఊరమ్మా? బాగా చూస్తారని ఎవరు చెప్పినారు? వీటికి రాసి ఇచ్చినారు పెద్ద ఆసుపత్రికి బొమ్మని. ఇంజక్షన్స్ ఇస్తున్నారా? అవునమ్మా. ఇక్కడ ఒకటి ఏసీ కంప్లైంట్. ఇబ్బందులు ఉన్నాయి మీకు? నైట్ టైం ఏమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? కుక్కలు పోతున్నాయి ఏంటికి మరి? కుక్కలు తిరుగుతూ ఉన్నాయి పైన. చేయబట్టే 2 నెలలు అయింది. జీతాలు వచ్చినాయా? 2 నెలల నుంచి రాలేదా? ఏమి ఇది ఏవో నిధులు చెప్పి హాస్పిటల్కి ఇచ్చిన కాంపౌండ్ మంది. అది కిచెన్ ఉంది కదా సార్. కిచెన్